దేవుని వాక్యములో మనం చూస్తే యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 వచనాలను మనము చదువుకుందాం. భక్తుడైనటువంటి యోహాను రాసినటువంటి 19వ అధ్యాయము 26, 27 వచనాలను జ్ఞాపకం చేసుకుందాం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను అని రాయబడింది. యేసు ప్రభు మానవ పాప భారమంతటిని కూడా భరించి తన కలువరి శిలువ ఎంత భారమైనటువంటిదో ఆ భారానంతటిని కూడా మోసి తన శిలువ పైన వేలాడుతూ చాలా చక్కటి ఆ మాటలను యేసయ్య నోటి నుంచి బయటికి వచ్చినట్టుగా మనము చూస్తాం. ఆయన మానవ శరీరమును కలిగి ఉన్నటువంటి వాడై ఉండి ఆ బాధను, ఆ యొక్క భారమును భరించలేనటువంటి ఆ స్థితిలో ఆయన శత్రువుల విషయంలో కూడా ఎలాగూ ప్రేమించాలనో ఒక మాదిరికరాన్ని చూపాడు. మొదట తండ్రి, వీరేమి చేస్తున్నారు, వీరు ఎరగరు కాబట్టి వీరిని క్షమించుమని ఆ బాధాకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఆ మాట ఆయన పలికాడంటే ఎంత గొప్ప శక్తిమంతుడు, ఎంత గొప్ప దేవుడో మనం ఆలోచించవలసిన వారమై ఉన్నాం. ఈ రోజుల్లో మనం అన్ని బాగుండి కూడా మన పొరుగు వారిని ప్రేమించలేనటువంటి స్థితిలో మనం ఉంటూ ఉంటాం. అయితే అలాగూ పలుక్కుంటూ ఆయన వచ్చినటువంటి సందర్భాన్ని బట్టి మూడో మాట, ఆయన సిలువలో వేలాడుతూ కూడా ఆ బాధలో ఉండి కూడా అంత భరించలేని బాధలో కూడా ఆయన సిలువలో వ్రేలాడుతూ ఆ మధ్యాహ్న కాలమున బహు ఎండ, మరి ఎంత వేడిమి కలిగినటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన ఒక బాధ్యతను జ్ఞాపకం చేస్తున్నట్టుగా మనము చూస్తాం. యేసు ప్రభు అంత బాధలో కూడా తన తల్లి కొరకు ఆలోచించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. చాలా మంది జీవితములలో తన తల్లి తండ్రులను ప్రేమించలేనటువంటి స్థితి నేటి దినములలో మనం చూడగలుగుతున్నాం. మరి ఈ రోజుల్లో గనుక మనం ఆలోచన చేస్తే మనను కని పెంచి పెద్దవారిగా చేసినటువంటి మన తల్లిని, మన తండ్రిని మరి అవమానించే కుమారులుగాను, కుమార్తెలుగాను ఉంటారు. లేకపోతే త్రోసివేసేవారు చాలా మంది ఉంటున్నారు. మనము అన్ని అభివృద్ధి చెందిన తర్వాత, బాగుపడిన తర్వాత కూడా మనం ఏం చేస్తున్నామంటే మన తల్లి తండ్రులను ప్రేమించలేని స్థితిలో మనం ఉంటున్నాం. వారిని అనాథలుగా విడిచిపెట్టి వారికి కొద్దిగా ఆహారం పెట్టి వారిని చేర్చుకోలేనటువంటి పరిస్థితులు నేటి దినములలో మనము చూడగలుగుతున్నాం. కానీ యేసయ్య ఆనాడు అంత బాధలలో ఉండి కూడా భయంకరమైనటువంటి పరిస్థితులలో సిలువ పైన వ్రేలాడుతూ కూడా తన తల్లి కొరకు ఆలోచించాడు. ఒక చక్కటి బాధ్యతను ఆయన చూపిస్తున్నట్లుగా మనము చూడగలం. ఇక్కడ మనం అదే చూస్తాం. యేసు ప్రభు తన తల్లియు తను ప్రేమించిన శిష్యుడు ఆ సిల్వ దగ్గర నిలబడినప్పుడు, ఆ సిల్వ దగ్గర నిలబడి వారు చూస్తూ ఏడుస్తున్నటువంటి సందర్భములలో యేసు ప్రభు తన తల్లిని ప్రేమించాడు. తన తల్లిని చూస్తూ ఉన్నాడు. అమ్మను నేను వదిలిపెడుతున్నాను కదా అని, నన్ను అమ్మ వదిలిపెడుతుంది కదా అని ఆలోచన చేసి ఆయన ఏమంటాడంటే 27వ వచనం, తర్వాత శిష్యుని చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్తున్నట్లుగా మనం చూస్తాం. శిష్యునికి తన తల్లి యొక్క బాధ్యతను అప్పగిస్తున్నట్లుగా మనము చూశాడు. తల్లి కుమారుల యొక్క ఎడబాటును ఆయన తట్టుకోలేనటువంటి పరిస్థితి. తల్లి దూరం అయిపోతుంది, కుమారుడు నేను దూరం అయిపోతున్నానని ఒక బాధలో ఆయన ఏం చేశాడంటే, మరి నా తల్లి పరిస్థితి ఏమిటి, నా తల్లిని ఎవరు చూసుకుంటారు, నా తల్లిని ఎవరు ప్రేమిస్తారు, నా తల్లికి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలను ఎవరు కలుగజేస్తారు ఆలోచన చేసి ఆ పక్కలో ఉన్నటువంటి శిష్యుని చూసి, ఇదిగో నాయన నీ తల్లి అని చెప్తున్నాడు. ఒక బాధ్యతను ఒక వ్యక్తికి అప్పగించాలంటే దీనిలో ఇంకొక సత్యం ఏంటిదంటే, మన జీవితంలో నమ్మకత్వం కూడా కలిగి ఉండాలి.
నమ్మకం కలిగి ఉండాలి, ప్రేమించే మనస్సు ఉండాలి. అలాంటి మంచి స్వభావం కలిగి ఉన్నప్పుడు ఏం చేస్తామంటే, ఆ బాధ్యతను మనం చక్కగా నెరవేర్చగలం. నెరవేర్చగలం. ఆ నెరవేర్చిపోయే బాధ్యత ఎవరికిస్తున్నాడంటే, భక్తుడైన యోహానుకు యేసయ్య అప్పగిస్తున్నట్లుగా మనము చూడగలం. కాబట్టి యేసు ప్రభు తన తల్లిని చూశాడు. తన తల్లి యొక్క బాధ్యతను శిష్యుడైనటువంటి యోహానుకు బాధ్యతను అప్పగిస్తున్నట్టుగా మనము చూడగలం. అయితే అప్పుడు యోహాను ఏం చేశాడంటే, మరియను తన ఇంట చేర్చుకున్నాడు. చాలా చక్కగా పోషించడానికి గాని, అన్ని విధాలుగా సంరక్షించడానికి గాని, శిష్యుడు తన బాధ్యతను తీసుకుని నెరవేర్చినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. అయితే యేసు ప్రభు ఈ తల్లిని గాని ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాడు? ఈ తల్లిని గురించి ఎందుకు ఆలోచన చేస్తున్నాడు? ఎందుకు ఆ బాధ్యతను యేసు ప్రభు జ్ఞాపకము చేస్తున్నాడంటే, కు కుటుంబం యొక్క బాధ్యతలపై, కుటుంబం యొక్క బంధాలపై మరి ఆయన చూపినటువంటి ఒక గొప్ప విలువను ఇక్కడ మనకు చూపించబడుతుంది. కుటుంబం పట్ల, లేదా తల్లిదండ్రుల పట్ల మనకున్నటువంటి బంధాల పైన మంచి విలువ కలిగినటువంటి వారంగా ఉండాలి. మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో ఈ విధంగా రాయబడింది. తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల, తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల ఏమంటాడంటే, ఆ మాట రాస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో చూస్తే చెడ్డవాడయుండును అంటాడు. తన కుటుంబం పైన బాధ్యత లేకపోతే, తన తల్లిదండ్రుల పైన బాధ్యత లేకపోతే ఎలాంటి వాడంట తెలుసా? చెడ్డవాడయుండును. ఆ పేరు ఆయన జీవితం ఉండకూడదు. మరి యేసయ్య తన తల్లిని, తన కుటుంబం పట్ల బాధ్యతను కలిగి ఏం చేశాడంటే, తన ఇంటి వారిని సంరక్షించాలని, తన ఇంటి వారిని రక్షించాలని ఉద్దేశం కలిగి తన తల్లి యొక్క జీవితాన్ని శిష్యుడైనటువంటి యోహానుకు అప్పగిస్తున్నట్టుగా మనము చూస్తాం. అందుకే పౌలు భక్తుడు ఆ మాట అన్నాడు. తన ఇంటి వారిని సంరక్షింపకపోతే, తన ఇంటి వారిని కాపాడకపోతే, తన ఇంటి వారి పైన బాధ్యత లేకపోతే, తన ఇంటి వారి పట్ల ఆసక్తి లేకపోతే వాడు చెడ్డవాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. మాట ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే, మనం అందరం కూడా క్రీస్తులో ఒక కుటుంబ సభ్యులమని, క్రీస్తులో ఒక రక్త సంబంధికులమని, క్రీస్తు బిడ్డలమని ఆలోచన చేసి మన కుటుంబం పట్ల ఒక బాధ్యత కలిగి ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా మన కుటుంబం పట్ల, మన యొక్క తల్లిదండ్రుల పట్ల బాధ్యత కలిగినటువంటి వారంగా మనం ఉండాలని యేసు ప్రభు ఒక మాదిరిని మనకు చూపిస్తున్నట్లుగా మనం చూస్తాం. అయితే దేవుని వాక్యం అంటాడు, నిర్గమకాండం 20వ అధ్యాయం 12వ వచనం ప్రకారం చూస్తే, తల్లిదండ్రుల పట్ల విధేయత కలిగి ఉండాలి. తల్లిదండ్రుల పట్ల విధేయత కలిగి ఉండాలి. అది లేకపోతే నీవెన్ని గొప్ప కార్యాలు చేసినా, నీవెంత మంచివాడవని అనిపించుకున్నా, నీకెంత డబ్బు ఉన్న, హోదా ఉన్నా, ఎన్ని ఉన్నా సరే, తల్లిదండ్రుల పట్ల విధేయత లేకపోతే మరి వ్యర్థుడం. దేవుని వాక్యంలో అది అంటాడు. నిర్గమకాండం 20:12లో, నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని, నీ తల్లిని సన్మానించుము అంటాడు. మనము అనేక విధాలుగా మనం అభివృద్ధి చెందాలి. ఇంకా మన జీవితాలు ఆయుష్కాలం పొడిగించబడాలి, మనం ఆశీర్వాదకరంగా మార్చబడాలంటే మన తల్లిదండ్రులను మనం ఏం చేయాలంటే సన్మానించు వారంగా మనం ఉండాలని యేసు ప్రభు ఒక మాదిరిని చూపాడు. ఆయన అన్ని చేశాడు కాబట్టి, ఆయన అన్ని చూపించాడు కాబట్టి, ఆయన చూపించినవే చేశాడు. చేసినటువంటి కార్యాలను మనకు చెబుతున్నాడు. ఏంటిదంటే, నాయన నీ తల్లిదండ్రుల పట్ల నీవు విధేయత కలిగి ఉండాలనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అంతేకాకుండా ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనంలో కూడా ఈ విధంగా రాస్తాడు. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి. మనం విధేయత కలిగి ఉండాలి. నేనెన్ని శ్రమలు అనుభవిస్తున్నాను కదా, నేను మోయలేని బరువైనటువంటి సిలువను మోసి, ఈ మేకుల చేత కొట్టబడి సిలువలో వేలాడుతూ, ఈ ఎండ బాధకు నేను తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో నేనున్నాను. ఇంకెవరి గురించి నేను ఏం ఆలోచన చేయగలను? ఎవరేమైపోతే నాకేంటిది, నా పరిస్థితి ఇలాగుంది అని అనుకోలేదు ఆయన. కానీ తల్లిదండ్రుల పట్ల ఆయన విధేయత చూపినట్టుగా మనం చూడగలం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, తల్లిదండ్రుల పట్ల, మన కుటుంబ బంధాల పైన మనం విధేయత కలిగినటువంటి వారంగా
మనం ఉండాలనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. అంతేకాకుండా తల్లిదండ్రులను నిర్లక్ష్యం అనేది మన జీవితంలో చేయకూడదు. వాళ్ళు ఏమైపోతేనేమి, నేను బాగుంటే చాలులే అని అనుకోకూడదు. అంతే, మనం చాలా సార్లు ఇలాంటి ఆలోచన చేస్తూ ఉంటాం. మన భార్యాభర్తలమైనటువంటి మనము మన ఈ మంచి వయసులోనికొచ్చిన తర్వాత, మంచి హోదాలోనికొచ్చిన తర్వాత, మనం బాగుపడిన తర్వాత, ఇంగా కొన్నిసార్లు ఏం చేస్తారంటే కుటుంబంలో రియల్‌గా జరుగుతున్నటువంటి సంఘటన. అలాంటి వారు ఎవరైనా ఉంటే సారీ, ఒక మాటను జ్ఞాపకం చేస్తాను. ఎప్పుడైతే ఈ పురుషునికి, ఈ కుమారునికి ఒక కోడలొచ్చింది ఇంటికి, ఒక భార్య వచ్చింది అనుకో, తర్వాత తన జీవితమే మార్చబడుతుంది. ఎలాగ మార్చబడుతుందంటే, చాలా సార్లు భార్యలు తన భర్తల జీవితాలను మారుస్తారు. "అయ్యా! మనం ఎక్కడికైనా వెళ్లి బ్రతుకుదాం పద. నాకు ఈ ఇంటిలో ఉండడానికి ఇష్టం లేదు. నీ తల్లిదండ్రులతో ఉండడానికి నాకిష్టం లేదు. ఆ! లేకపోతే ఈ ఊర్లో గాని, ఇంటిలో గాని ఉండడానికి నాకు ఇష్టం లేదు. మనిద్దరం ఎక్కడికనుక వెళ్లి మనం బ్రతుకుదాం పదా" అని జెప్తారు. అలాగ కాకుండా ఇంకొక రకంగా ఏం జెప్తదంటే, ఆహ్, ఆహ్, హ్మ్, అత్తమామను తప్పించుకోవడానికి, ఆ కుటుంబ యజమానులను తప్పించుకోవడానికి, వారికి సేవ జేయడానికి ఇష్టం లేక, వారిని పోషించడానికి ఇష్టం లేక, వారిని ప్రేమించడానికి ఇష్టం లేక ఏం జేస్తారంటే, తన భర్తను మార్చుకుని తల్లిదండ్రులను ఎడబాపి దూరము తీసుకొని పోయే వాళ్ళు గూడా చాలా మంది ఉన్నారు. ఇలాంటి బాధలు నేను చాలా సార్లు చూస్తూ ఉంటాను కొందరు సార్లు. తల్లికి బుక్కెడు అన్నం పెట్టలేనటువంటి పరిస్థితుల్లో, తల్లిని ఆదరించలేనటువంటి స్థితుల్లో, తల్లిని ఓదార్చే స్థితిలో లేనటువంటి వాళ్ళు కుమారులున్నారు. ఈ కుమారులు చెడిపోవడానికి కారణం గూడా ఉన్నారు. ఎవరంటే వచ్చినటువంటి అమ్మగారు. ప్రియ దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకూడదు మనం. తల్లిదండ్రుల పట్ల ప్రేమ చూపాలి. సామెతల గ్రంథము 23వ అధ్యాయం 22వ వచనం ప్రకారము, "నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించుము. నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యం చేయకుమంటాడు." ముసలితనం అందు చాలా మంది నిర్లక్ష్యం చేసి అనాథాశ్రయాలు ఎక్కడి నుండి వచ్చినవి అసలు? అనాథాశ్రయాలనేది ఎందుకు పెట్టారు? ఈ రోజుల్లో కుమారులు తన కుటుంబ సభ్యులు తను కనిపెంచినటువంటి తల్లిదండ్రులను ప్రేమించలేక, వారికి కావాల్సినటువంటి ఓదార్పు, ఆదరణ ఇవ్వలేక ఏం చేస్తున్నారంటే, అయ్యా! ఎక్కడో కొనబోయి అనాథాశ్రయంలో పడేస్తున్నారు. నాకు తెలిసినటువంటి కుటుంబం ఉంది. ఒక తల్లి తన కొడుకును ఎంతో చక్కగా ప్రేమించింది. కొడుకుకు కావాల్సినటువంటి డబ్బులిచ్చింది, అన్నీ సంపాదించింది. ఈ కొడుకు తన భార్య మాట విని తల్లిని పట్టించుకోకుండా, తల్లిని ప్రేమించకుండా, ముక్కెడు అన్నం పెట్టకుండా, తల్లిని త్రోసివేసి తన భార్యతో సుఖంగా గడుపుతున్నటువంటి జీవితాలను చూస్తున్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులను మరి నిర్లక్ష్యం చేయకూడదు. నిన్ను కనిన నీ తండ్రిని, నీ ఉపదేశమును అంగీకరించకూడదు. మరి నీ తల్లిని ముదిమియందు ఆమె నిర్లక్ష్యం చేయకూడదు. వారు చెప్పినటువంటి మాటలను నువ్వు వినాలి. అది యేసయ్య జ్ఞాపకం చేస్తున్నాడు. అంత బాధాకరమైనటువంటి పరిస్థితిలో ఉండి గూడా యేసయ్య తన తల్లిని తను నిర్లక్ష్యం చేయలేదు. త్రోసివేయలేదు. అమ్మా! నీ బతికేదో నీ బ్రతుకు. నేనైతే సిలువలో వ్రేలాడుతున్నాను. నేను చనిపోతున్నాను. ఈ భారమును నేను భరించలేని బాధలో నేను ఉన్నాను. కాబట్టి నీ ఇష్టమమ్మా, నీవెక్కడికన్నా వెళ్ళు. నన్నెవరు పట్టించుకునే వాళ్ళు లేరు అని ఆయన నిర్లక్ష్యం చేయలేదు గానీ, తన తల్లి పట్ల బాధ్యత కలిగి, తన తల్లి పట్ల విధేయత కలిగి, తన తల్లిని నిర్లక్ష్యము చేయక, తన బాధ్యతను యేసయ్య జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మనం గూడా మన ముదిమి వచ్చే వరకు మన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకుండా వారిని ప్రేమించే కుమారులుగా, కుమార్తెలుగా మనం ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాడు. అంతేకాకుండా మన కుటుంబం పట్ల ఒక మంచి నమ్మకమైనటువంటి బాధ్యతను నెరవేర్చే వారిగా మనం ఉండాలనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, తర్వాత శిష్యుడిని చూసి, శిష్యుడిని కూడా కొన్నిసార్లు బాధ్యతను ఎవరికి అప్పగిస్తాడంటే నమ్మకమైన వ్యక్తులకు అప్పగిస్తాడు. నమ్మకమైన జీవితాలు కలిగినటువంటి వారికి తన బాధ్యతను అప్పగిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి మనం మన జీవితంలో కూడా నమ్మకమైన బాధ్యత కలిగినటువంటి వాళ్ళంగా, దేవుడు మనకు అప్పగించినటువంటి బాధ్యతను నెరవేర్చేవారిగా, దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యతను
న్యాయముగాను, నమ్మకంగాను, సక్రమముగా నెరవేర్చు వారంగా మనం ఉండాలి. అలాగున్నప్పుడే అనేకమైన వాటిని దేవుడు మనకు అప్పగించినప్పుడు అప్పుడు అంటాడు, అలా నమ్మకమైన మంచి దాసుడా, నేను నీకు ఇచ్చినటువంటి దానిలో నువ్వు నమ్మకంగా ఉన్నావని ఒక గొప్ప బహుమానాన్ని దేవుడు మనకు ఇస్తాడు. కాబట్టి యేసు ప్రభు అంత బాధ కష్టాల్లో ఉన్నప్పటికీ, భరించలేని బాధల్లో ఉన్నప్పటికీ కూడా తన తల్లి పట్ల తన బాధ్యతను నెరవేరుస్తున్నట్లుగా మనము చూడగలం. తల్లిని ఒంటరి దాన్ని చేయకుండా, తల్లిని దిక్కులేని దానిగా చేయకుండా, తల్లిని విడువబడినటువంటి స్థితిలో ఉండకూడదని తన తల్ల పట్ల ఎంతో ప్రేమ కలిగి, తన తల్లి పట్ల చూపినటువంటి ఆ ప్రేమను ఈ సిలువలో మనము చూడగలుగుతున్నామనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. కాబట్టి కుటుంబ బంధాలపైన ఆయన చూపినటువంటి విలువ ఎంతో త్యాగపూరితమైనటువంటిది. కుటుంబం పట్ల ఆయన చూపినటువంటి ప్రేమ ఎంతో విలువైనటువంటిది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేస్తున్నాం. ఈ మూడో మాట ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం ఏం నేర్చుకోవాలంటే తల్లిదండ్రుల పట్ల మంచి బాధ్యత కలిగినటువంటి వారంగా ఉండాలి. తల్లిదండ్రుల పట్ల నమ్మకం కలిగినటువంటి వారంగా ఉండాలి. తల్లిదండ్రుల పట్ల ప్రేమ కలిగిన వారై ఉండాలి. తల్లిదండ్రులను విడిచిపెట్టినటువంటి బిడ్డలుగా మనం ఉండాలి. తల్లిదండ్రులను ముదిమి సమయంలో, ముసలి వయసులో కూడా వారిని ఆదరించినప్పుడు అంతకంటే మించినటువంటి సంతోషం ఇంకొకటి లేదు. ఒకవేళ తన తల్లిని, తండ్రిని విడిచిపెట్టి ఎక్కడికో వెళ్తే ఆ తండ్రి, ఆ తల్లి ఎంత కుమిలిపోతారో, ఎంత బాధపడతారో కదా! మనకు చిన్న గాయం తగిలిందంటే, చిన్న బాధ కలిగిందంటే, మన తల్లిదండ్రులు మనల్ని బట్టి ఎంత బాధ, వేదన చెందుతారో. అంత స్థితిలోనికి దేవుడు నిన్ను తీసుకొచ్చి, నిన్ను నడిపించి, నిన్ను ప్రేమించి ఎంతో చక్కగా పెంచినటువంటి తల్లిని, ఆ ముసలి వయస్సులో మనం వదిలిపెడితే ఎంత అవమానకరం, ఎంత బాధాకరమో. కాబట్టి తల్లిదండ్రుల పట్ల మనం విధేయత కలిగి ఉండాలి. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకూడదు. కుటుంబం పట్ల బాధ్యత కలిగినటువంటి బిడ్డలుగా మనం ఉండాలనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి మన జీవితంలో కూడా యేసు ప్రభు చూపినటువంటి మాదిరిని మనము కలిగి మన తల్లిదండ్రులను ప్రేమించి బిడ్డలుగా, మన తల్లిదండ్రులకు లోబడే వారుగా ఉండాలనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.